ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. వివరాలు రవి అందిస్తారు. రవి, జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కోకామెట పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు హతమైనట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ దూకుడుగా ఉంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు కకాలి వికలమవుతున్న పరిస్థితి ఉంది. గత 50 ఏళ్ల సాగుతున్న మావోయిస్టు ఉద్యమం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కేంద్ర మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతో మేము శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ అప్పీల్ చేసినా గానీ అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గానీ స్పందించే పరిస్థితి లేదు. వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకున్న పరిస్థితి. దాంతో మావోయిస్టు అగ్రనేతలంతా నేలరాలుతున్న పరిస్థితి ఉంటే మరోపక్క పెద్ద ఎత్తున లొంగుబాట్లు కూడా ఇటీవల కాలంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అవుతా కానీ అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అవుతా కానీ పెద్ద ఎత్తున దళాలను కూడా లొంగిపోతున్న పరిస్థితి. మొత్తం చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారిన పరిస్థితి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా కూకట వేలతో పెకిలించి వేస్తామంటూ ఏదైతే హోంమంత్రి అమిత్ షా శబ్దం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ దూకుడుగా కొనసాగుతుంది. ఈ నారాయణపూర్ ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రవి.